సిద్ధు ప్రేరణకి యాక్సిడెంట్ చేయించిన విజయానంద్కి ఊహించని షాక్ ఇచ్చిన మంజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? ప్రేరణకి సిద్ధుకి ఎందుకు విజయానంద్ యాక్సిడెంట్ చేయించాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రాజశేఖర్ విజయానంద్కి షాకింగ్ విషయం అయితే చెప్తాడు. చూడు, ఇప్పటి వరకు నువ్వు నా కుటుంబాన్ని ఏం చేస్తావని చాలా భయపడ్డాను. కానీ ఈరోజు నా కూతురు, నీ కొడుకు సిద్ధు ఇద్దరు కూడా చేసిన పనికి నాకులో ధైర్యం వచ్చేసింది. ఇక నువ్వు నా కుటుంబాన్ని ఏమీ చెయ్యలేవు. వాళ్ళు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సివిల్స్లో ర్యాంకు కొట్టి వాళ్ళు కనుక ఐఏఎస్ అయ్యారనుకో, సాక్ష్యాలు లేకుండానే నీ తాట తీస్తాడు సిద్ధు. చిన్నప్పటి నుంచి నీ మీద ఉన్న కోపాన్ని ఒక్కసారి చూపించి నిన్ను కటకటాల్లోకి నెడతాడు. అంత ఈజీగా ఇప్పటి వరకు తప్పించుకున్నానని సంబరపడిపోతున్నావు. కానీ పాపం పండిన రోజు నీ కర్మ కాలిపోయి నీ బ్రతికేమవుతుందో ఒక్కసారి గుర్తుపెట్టుకో అని షాక్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఇక రాజశేఖర్ అలా అన్న తర్వాత ఆ మాటలన్నీ విని ఒక్కసారే షాక్ అయిపోతూ విజయానందం వీడు వెళ్తూ నాకు షాక్ ఇచ్చానని అనుకుంటున్నాడు, కానీ నాకు ఒక క్లూ ఇచ్చాడు. అంత ఈజీగా నేను వాళ్ళిద్దరిని ఐఏఎస్ ఆఫీసర్లు అవనిస్తానా ఏంటి అని విజయానంద్ అయితే తన మనసులో అనుకుంటూ, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వనివ్వను. వీడు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పటి వరకు సిద్ధు నా మీద ఎంతో కోపాన్ని పెంచుకున్నాడు. కేవలం సాక్ష్యాధారాలు ఇవేమీ లేకపోవడం వల్లే నన్ను ఏమీ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా తను ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాత్రం నన్ను అరెస్ట్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు విజయానంద్. అసలు వీళ్ళిద్దరూ ఎగ్జామ్ రాయకుండా చెయ్యాలి అని అనుకుంటూ ఇక వాళ్ళ గది దగ్గరికి అయితే వెళ్తాడు. అలా గది దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే సిద్ధు, ప్రేరణ ఇద్దరూ కూడా చదువుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ సీరియస్గా అలా చదవడం చూసి వీళ్ళిద్దరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ బాగానే అవుతున్నారు. అవ్వండి, రాయని ఎగ్జామ్స్కి అంత ప్రిపేర్ అయినా మీరు ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఈ విజయానంద్ జీవితాన్ని చిన్న భిన్నం చేసే ఆ ఎగ్జాము మిమ్మల్ని నేను రాయనివ్వను అని అనుకుంటూ ఉంటాడు మనసులో అయితే. తర్వాత ఘన ఇంటికి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఈశ్వరి మీద. వాళ్ళమ్మని నేను విడుదల చేశాను, అయినా సరే ఆ ప్రేరణ సిద్ధు ఇద్దరూ కూడా కేసు వాపస్ తీసుకోరట. చివరికి ఈ కేసులో న్యాయం అన్యాయం, అసలు ఈ కేసు ఏంటో అని తేల్చి నన్నే, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే, నిజమైన పోలీస్ ఆఫీసర్ అయితే ఈ కేసుని నువ్వే డీల్ చేసి తొందరగా తీర్పునివ్వు అని అంటూ నాకే సవాల్ విసిరారమ్మా అని అంటూ ఉంటాడు ఘన. అప్పుడే ఆ మాట విని ఈశ్వరి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఘన ఇదంతా, ఎందుకు మనకి ఇలా జరుగుతుంది, ఏమీ అర్థం కావడం లేదు అని ఈశ్వరి చెప్తుంది. నువ్వు ఒక్కగానొక్క కొడుకువి, ఇప్పటి వరకు నీకు పెళ్లి కాలేదు. ఒకసారి పెళ్ళి చెడిపోయింది. అయినా సరే మీ నాన్నకి ఆ కుటుంబం మీదే ఉంటుంది తప్ప నీ మీద ఇంత కూడా ఆయనకి ఎందుకు అస్సలు కూడా ప్రేమ కలగడం లేదో తెలియడం లేదు అని ఈశ్వరి అయితే చెప్తుంది. అప్పుడే ఇక రాజశేఖర్ ఈశ్వరితో అంటూ ఉంటాడు, చూడు ఈశ్వరి, వాడికి ఇప్పటికే నా మీద చాలా కోపం ఉంది. ఏదో నీ మీద ఉన్న ప్రేమతో వాడు నన్ను ఇంకా భూమి మీద అలా బ్రతకనిచ్చాడు. లేకపోతే యాక్సిడెంట్ అయిన రోజు ప్రేరణ నా దగ్గరికి వచ్చి నిజాన్ని చెప్పిన రోజే నన్ను చంపేసేవాడు. వాడికి తండ్రి అంటే అంత గౌరవం, అంత ప్రేమ మరి అని అంటాడు రాజశేఖర్ అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఈశ్వరి అయితే అలా ఏమీ ఉండదు, లేకపోతే ఎప్పుడో ఘన మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేవాడు అని చెప్తుంది. రే ఘన, మీ నాన్నంటే నీకు ఇష్టమే కదా అని అడుగుతుంది ఈశ్వరి. అప్పుడే ఇక ఘన అయితే సమాధానం చెప్పడు. ఇక సమాధానం చెప్పకపోయేసరికి, చూసావు కదా వాడి నోటంట సమాధానం వచ్చిందా, రాలేదు. ఎందుకంటే నీకు నేనంటే చాలా ఇష్టం. మళ్ళీ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు బాధపడతావనే ఆలోచనతోనే వాడు నన్ను ఇక్కడ ఉండనిచ్చాడు. లేకపోతే ఎప్పుడో నన్ను చంపేసేవాడేమో అని అంటూ ఉంటున్నాడు రాజశేఖర్. అప్పుడే ఇక గుణ అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇందిర అయితే ఇంటికి వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళి కూర్చొని సిద్ధు అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
అప్పుడే సిద్ధు ఐశ్వర్యని ప్రేరణని పట్టుకొని, ఇది నా కుటుంబం, నా కుటుంబానికి అండగా నేనెప్పుడూ కూడా ఉంటాను, నా భార్య నా ప్రాణం అంటూ సిద్ధు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇందిర. అప్పుడు ఇక ఐశ్వర్య అయితే అక్కడికి రంజిత్ రావడంతో ఇక ఐశ్వర్య ఇలా అంటూ ఉంటుంది, మీకు ఒక విషయం చెప్పాలి ఓనర్ గారు, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అని చెప్తుంది ఐశ్వర్య. ఏంటి, ఏం చెప్పాలి, నువ్వే చాలా ఆనందంగా కనిపిస్తున్నావు, ఏంటా గుడ్ న్యూస్ అని అడుగుతూ ఉంటే అసలు ఏం జరిగిందో తెలుసా అని ఇక జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడు అది విన్న రంజిత్ అయితే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు రంజిత్. అప్పుడే ఇందిర అయితే నిజంగా దేవుడిలాగా సిద్ధు బాబు మా జీవితంలోకి వచ్చాడు, మా ప్రేరణకి అసలు పెళ్ళి ఎలా అవుతుందో, తనకి ఎలాంటి భర్త వస్తాడో అని నేను ఎప్పుడూ కూడా భయపడుతూ ఉండేదాన్ని. కానీ ఈరోజు నాకు అల్లుడు కొడుకయ్యాడు. నిజంగా ఈరోజు మేము తెగించి ఆ మోసగాడి మీద కేసు పెట్టాము, అలాగే ఆ గణాగాడికి తగిన బుద్ధి చెప్పాము. ముందులో మాకెవరున్నారు, మాకు అండగా ఎవరు నిలబడ్డారు, అసలు మాకు ధైర్యమే లేదు. అందుకని వాడనే మాటలన్నీ కూడా భరిస్తూ ఇప్పటి వరకు కూడా ఏమి కూడా నోరు మెదపకుండా వాడు మమ్మల్ని ఎంత అవమానిస్తున్నా మాట్లాడకుండా సహిస్తూ వచ్చాను. కానీ ఈరోజు సిద్ధు బాబు నా కొడుకు రూపంలో వచ్చి ధైర్యాన్ని నింపాడు. మళ్ళీ మా ఐశ్వర్యకి కాబోయే భర్త ఎలా వస్తాడో ఏంటో అని అంటూ ఉంటుంది ఇందిర. మీ ఐశ్వర్యకి కాబోయే భర్త కూడా మీ ఇంటికి కొడుకే అవుతాడత్తయ్య అని అంటాడు రాజశేఖర్. అంటాడు రంజిత్. ఆ మాట విని, అంటే నాకు కాబోయే భర్త ఎవరో ఏదో మీకు తెలిసినట్టు, అతనికి మాకు ఎంతో అనుబంధం కలుగుతున్నట్టు భలే చెప్తున్నారే వానర్ గారు అని అనడంతో, ఎందుకంటే నీ కాబోయే భర్త నాకు బాగా తెలుసని రంజిత్ షాక్ ఇస్తాడు ఐశ్వర్యకి. అప్పుడే ఇందిర, ఏంటి బాబు మీరు మాట్లాడేది అని అంటూ ఉంటుంది ఇక రంజిత్తో. అప్పుడే ఇక రంజిత్ అయితే, అవునత్తయ్య, నేను ఐశ్వర్యని ప్రేమిస్తున్నాను, తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే ఒక్కసారి ఇక ఐశ్వర్య అలాగే ఇందిర షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇందిర ఐశ్వర్య షాక్ అయిపోతూ, ఏంటి మీరు చెప్పేది, సిద్ధు కూడా మీ దగ్గరికి వచ్చి ప్రేరణని ప్రేమిస్తున్నానని ఇదే విధంగా చెప్పారు కదా, నేను ఆయన బాటలోనే నడుస్తున్నాను, నాకు ఐశ్వర్య అంటే చాలా ఇష్టం అత్తయ్య, నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, ఐశ్వర్యకి కూడా నేనంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటే, నాకు ఇష్టమని మీకెలా తెలుసు, నేనేమి ఇష్టపడ్డం లేదు అని అనగానే, ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్తావు, ఇది ఐశ్వర్య డైరీ తన బ్యాగులో నుంచి బయటపడిపోయింది, తను కాలేజీకి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడే నేను దీన్ని చూశాను, మీకే అర్థమవుతుంది అని చూడంగానే రంజిత్ లవ్ యూ అని చెప్పి దాంట్లో రాసి ఉంటుంది. అది చూసి అప్పుడే ఇక ఇందిర అయితే, సిద్ధు ప్రేరణకు కూడా ఈ విషయం ఇప్పుడే చెప్తాను అని వాళ్ళిద్దరికైతే ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పడంతో, ఏమీ ఆలోచించకమ్మా, రంజిత్ గారు చాలా మంచివాళ్ళు అని చెప్తుంది ప్రేరణ. అవునా ఆంటీ, రంజిత్ గారు చాలా మంచివాళ్ళు, ఐశ్వర్యకి ఆయన తగిన జోడి, ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పుకోండి, తను చదువైన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేద్దాము, నేనే తండ్రి స్థానంలో ఐశ్వర్య పెళ్లి చేస్తాను అని సిద్ధు అంటాడు. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటారు ముగ్గురు కూడా. అప్పుడే ఇక ఐశ్వర్యకి ఫోన్ ఇస్తుంది ఇందిర. ఐషు, నువ్వు కూడా ప్రేమిస్తున్నావు అని అంటూ ప్రేరణ ఆట పట్టిస్తుంది. పో అక్క అని అంటూ ఐశ్వర్య అలా ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక రంజిత్ అయితే ఐశ్వర్యకి ఐ లవ్ యూ కూడా చెప్తాడు. అలా ఐశ్వర్య రంజిత్ ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు ఇష్టమని బయటకైతే నిజాన్ని బయట పెట్టుకుంటారు. తర్వాత సాహితి అయితే కిందకి వస్తుంది. ఏంటి మీ అన్నయ్య వదిన భోజనానికి రారా అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. వాళ్ళు ఎప్పుడూ భోజనం చేసేశారు అని సాహితి చెప్పడంతో, ఏంటి అంత తొందరగా భోజనం చేయడం, ఏం లేదు, వాళ్ళు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, త్వరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే సాహితి, ఏంటి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారా అని షాక్గా మాట్లాడుతూ ఉంటాడు విజయానంద్. ఎందుకంత షాక్ అయిపోయి అడుగుతున్నారు, వాళ్ళిద్దరూ కూడా ఎప్పటి నుంచో అనుకుంటుందే కదా అది,
అయినా వాళ్ళ కల కూడా అది అని అంటుంది మంజుల. ఏంటి మంజు, పెళ్ళయ్యి మన ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత కూడా తను ఇంకా సివిల్స్కి ప్రిపేర్ అవుతుందా అని అడుగుతాడు విజయానంద్. అప్పుడే ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా తనని కోడలుగానే ఒప్పుకోనప్పుడు తను చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, ఇక తన గురించి మీరు వదిలేసేయండి, ఎక్కువగా ఆలోచించకండి అని అంటుంది మంజు. మంజు అలా అన్న తర్వాత అప్పుడే విజయానందం ఆలోచించకుండా ఎలా ఉంటాను మంజు, వాళ్ళు సివిల్స్ రాసి ఐఏఎస్ ఆఫీసర్లు అవుతే ముందు నా తాటే తీస్తారు, మరి నేనెందుకు ఆలోచించకుండా ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు మనసులో. తరువాత విజయానంద్ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక అక్కడికి ప్రేరణ అయితే వస్తుంది. మేము సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే మీరేదో షాక్ అయ్యారంట అని అడుగుతుంది ప్రేరణ. అప్పుడే ఇక ఆ మాట విని విజయానంద్ అయితే నేనెందుకు షాక్ అవుతాను, నేనేమి షాక్ అవ్వలేదు అని విజయానంద్ అంటాడు. నాకు తెలుసు నీ గుట్టంతా బయటపడుతుందని. మేము కనుక ఐఏఎస్ ఆఫీసరం అయితే సాక్ష్యాలు కూడా అవసరం లేకుండా మిమ్మల్ని తీసుకువెళ్ళి జైల్లో పడేస్తామని పాపం మీలో భయం పట్టుకున్నట్టుంది. కానీ మీ భయమే త్వరలోనే నిజమవుతుంది, గుర్తుపెట్టుకోండి అని ప్రేరణ వార్నింగ్ ఇస్తుంది విజయానంద్కి. విజయానంద్కి అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక విజయానంద్ అయితే ఈ విజయానంద్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు ప్రేరణ, అంత ఈజీగా మిమ్మల్ని ఎగ్జామ్స్ నేను రాయిస్తాననుకుంటున్నావా అంటూ తనలో తానే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు రాక్షస నవ్వు విజయానందం. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పుడే ఇక ప్రేరణ ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వినేస్తాడు విజయానంద్ అసిస్టెంటు విశ్వం. వినేసి గనాకి ఫోన్ చేస్తాడు. సార్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఏంటో తెలుసా అని అడుగుతూ ఉంటే ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఏంటని తిరిగి నన్నే అడుగుతావేంటయ్యా, విసిగించుకు చెప్పు అని అంటాడు. అప్పుడే గణ అయితే అలా ఇక విశ్వం అయితే చెప్తూ ఉంటాడు. అదే ప్రేరణ వాళ్ళ చెల్లి ఐశ్వర్య ఉంది కదా, తనకు కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావయ్యా అని అనగానే అవును సార్, ఎవరు ఎవరు తనని పెళ్లి చేసుకుంటుంది అని అడుగుతాడు ఘన. ఇంకెవరు సార్, వాళ్ళు హౌస్ ఓనర్ ఉన్నారు కదా రంజిత్, అతన్ని ఐశ్వర్య ప్రేమించిందంట, అతన్నే పెళ్లి చేసుకుంటుందని కూడా విశ్వ చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక అక్కడికి ఈశ్వరి అయితే వస్తుంది. ఈశ్వరి వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏంటి ఘన, ఏం జరిగింది, ఎందుకు అలా షాక్ అయిపోతున్నావు అని అడుగుతూ ఉంటే అమ్మ ఐశ్వర్యకి కూడా పెళ్లి కుదిరిందట అని చెప్తాడు ఘన. వీళ్ళిద్దరి మాటలు చాటుగా విన్నా రాజశేఖర్ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. సిద్ధు ప్రేరణ ఐశ్వర్యకి మంచి సంబంధం తీసుకొచ్చుంటారు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా ఎవర్రా మళ్ళీ ఐశ్వర్యని పెళ్లి చేసుకోబోతున్న ఆ వెధవెవరు అని అడుగుతుంది ఈశ్వరి. ఇంకెవరమ్మా, రంజిత్ గాడి అని ఘన అనడంతో ఒక్కసారి ఈశ్వరి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావురా, రంజిత్ ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటున్నాడా అని షాక్ అయిపోతుంది ఈశ్వరి. అప్పుడే రాజశేఖర్ ఆ మాట విని భగవంతుడా, నా కూతుర్లిద్దరికీ నన్ను దూరం చేసినా నువ్వు నాలాగే ప్రేమగా చూసుకునే భర్తల్ని వాళ్ళకి ఇచ్చావా తండ్రి. రంజిత్ నా మేనలుడు, వాడు చాలా మంచివాడు, నిజంగా ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం నాకు చాలా నచ్చింది అంటూ రాజశేఖర్ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఆ రంజిత్ గడికి ఏమైందిరా, ఐశ్వర్యని ప్రేమించడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఈశ్వరి. అదే నాకు అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు. అసలు వాళ్ళ పరువు తీసేసి ఆ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకునేలా చెయ్యాలనుకున్నాను, కానీ సిద్ధుని పెళ్లి చేసుకొని ప్రేరణ లెవెల్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ రంజిత్ గారిని పెళ్లి చేసుకొని ఐశ్వర్య లెవెల్ పెరిగిపోతుంది. సిద్ధు ఉన్నాడని ఆ ఇందిర నా చెంప పగలగొట్టి ఇప్పుడు మన మీదే కేసు వేసింది. ఇప్పుడు ఆ రంజిత్ కూడా కలిస్తే మనలందరినీ కూడా ఈ ఊరుని తరిమే పరిస్థితి వస్తుంది అని ఘన అయితే అంటాడు. అప్పుడే ఇక రాజశేఖర్ తప్పకుండా నీకు అదే పరిస్థితి వస్తుందిరా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అలాగా ప్రేరణకి సిద్ధుకి ఎగ్జామ్స్ టైం అయితే దగ్గర పడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక షాపింగ్ చేయడానికి బయటకైతే వెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న విజయానంద్ అయితే వాళ్ళిద్దరికి రౌడీలకి ఫోన్ చేసి వాళ్ళిద్దరి ఫోటోల్ని పంపించి యాక్సిడెంట్ చేయిస్తాడు. ఇక యాక్సిడెంట్ చేయించడంతో సిద్ధు అలాగే ప్రేరణ ఇద్దరు కూడా హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో అయితే ఉంటారు.
అప్పుడే వాళ్ళని చూసి మంజు అయితే చాలా బాధపడుతుంది. ఇందిర కూడా బాధపడుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా అర్థం కావడం లేదు అని ఇందిర అనుకుంటూ ఉంటుంది. రేపే వాళ్ళ ఎగ్జాము, ఎలా రాస్తారో ఏంటో అని ఇందిర భయపడుతూ ఉంటే, ఇంకేం ఎగ్జామ్ రాయడం, వీళ్ళు ఇన్ని రోజుల నుంచి చదువుకుంది ఉద్ధరించింది అంతా పోయినట్టే అని విజయానంద్ చెప్తూ ఉంటాడు. తరువాత ఇక విజయానంద్ మాటలు ఇందిర అయితే వెళ్ళి ప్రేరణకి చెప్తుంది. ఇలాగ విజయానంద్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అనడంతో సిద్ధు ఆలోచనలో పడతాడు. అప్పుడే ఇక ఉదయం అవ్వంగానే సిద్ధు అయితే ప్రేరణకి కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో తనని ఎత్తుకొని హాల్ టికెట్ అక్కడ ఎగ్జామ్ హాల్కి తీసుకురమ్మని ఐశ్వర్యకి రంజిత్కి చెప్తాడు. ప్రేరణని తీసుకొని ఇక ఎగ్జామ్ రాయించడానికి తీసుకువెళ్తాడు. అప్పుడే ప్రేరణ ఓపిక పట్టుకొని ఇక ఎగ్జామ్ అయితే రాసేస్తుంది. ప్రేరణ ఎగ్జామ్ రాసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. విజయానంద్ అయితే హాస్పిటల్కి వస్తాడు. విజయానంద్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇక బెడ్ మీద వాళ్ళిద్దరూ లేకపోవడం చూసి షాక్ అయిపోతూ, రాత్రికి రాత్రే పోయారా ఏంటి, ఆ విషయం మాకు చెప్పకుండా ఈ హాస్పిటల్ వాళ్ళు దాచిపెట్టారా అని మనసులో ఇక అనుకుంటూ ఉంటాడు విజయానందం. డాక్టర్ రావడంతో, డాక్టర్ ఈ పేషెంట్లు ఇద్దరూ కూడా ఏమయ్యారు అని అడుగుతూ ఉంటాడు విజయానందం. ఆ పేషెంట్లు ఇద్దరూ కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. సివిల్స్కి బాగా ప్రిపేర్ అయ్యామని మమ్మల్ని ఎలాగైనా ఎగ్జామ్ రాయించమని వేడుకున్నారు. అందుకని వాళ్ళు ఎగ్జామ్ రాయించడానికి మేము పంపించాము అని డాక్టర్ అనడంతో, ఎంత పని చేసావయ్యా డాక్టరు, అసలు వాళ్ళని నువ్వు పంపించడం ఏంటి అని అంటూ ఉంటాడు విజయానందం. నేను వేసిన ప్లాను అట్టర్ ఫ్లాప్ అయిపోయిందిగా అని అనుకుంటూ ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పటికి ఇక ఎగ్జామ్ రాసేసి ప్రేరణని ఎత్తుకొని సిద్ధు అయితే ఇక బయటికి రావడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా విజయానందం ఫైల్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే మంజు గదిలో అలా వెతుకుతూ ఉండగా పాత పుస్తకాల్లో నుంచి ఒక డైరీ అయితే బయటపడుతుంది. ఆ డైరీని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మంజు. ఇక ఆ డైరీలో అయితే శరత్ని ఎలా చంపాడో, అలాగే సిద్ధుని మంజుకి ఎలా దూరం చేశాడో ప్రతి ఒక్క విషయం చాలా క్లుప్తంగా రాసుంటుంది. అది చూసి ఒక్కసారి మంజు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మంజు, నువ్వు ఎంత అంటే అంతే మంజు, నువ్వు లేకపోతే నేను లేను మంజు, నిన్ను అవమానిస్తుంటే నేను తట్టుకోలేను మంజు, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను మంజు అని ప్రతిసారి నా చుట్టూ తిరుగుతూ నా గురించి ఆలోచించినట్టు ఎంత నటించావురా నువ్వు, నా జీవితాన్ని చేతులారా నాశనం చేసి మళ్ళీ ఏదో నా జీవితాన్ని నువ్వు నిలబెట్టినట్టు ఎంత పని చేసావురా అని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మంజు ఆ డైరీని చదివి షాక్ అయిపోతూ, లేదు ఇలాంటి దుర్మార్గుణ్ణి ఇక వదిలిపెట్టకూడదు, ఏదోటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా విజయానంద్ అయితే ఇంటికి వస్తాడు. ఈ విషయాన్ని మంజుకి చెప్పాలని వెళ్తాడు. అప్పుడు ఇక మంజుని చూసి, చూసావా అసలు ఎంత పని చేశారో వాళ్ళు అని అడుగుతూ ఉంటాడు. విజయానంద్ చెప్తూ ఉంటాడు. ఏమైంది అని మంజు అడుగుతూ ఉంటే, ఏమైందా, అంత గాయాలతో ఉంటే ప్రేరణని తీసుకువెళ్ళి సిద్ధుగాడు ఎగ్జామ్ రాయించాడు, వాడు కూడా ఎగ్జామ్ రాశాడు అని అనగానే, అది వాళ్ళు ఎప్పటి నుంచో రాయాలని అనుకుంటున్న ఎగ్జాము, ఇదే కదా వాళ్ళ చదువుకి మరీ ఇంట్రెస్ట్ని పెంచేది అని అంటూ ఇక మాట్లాడుతూ ఉంటుంది మంజు. అప్పుడు అది విని, ఏంటి మంజు, ఎందుకు ప్రతి విషయంలో వాళ్ళని వెనకేసుకురావడం నీకు బాగా అలవాటైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడంతో, ఎందుకు చేసేదేంటి, నేను చెప్పింది నిజమే కదా అని అంటూ ఉంటుంది. ఇదిగోండి మీ డైరీ, మీ రూములో దొరికింది అని డైరీని చేతికిస్తుంది. ఆ డైరీని చూడంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విజయానందం. డైరీ నువ్వు చదివావా అని అడుగుతూ ఉంటే, చదివాను అని నిజాన్ని బయట పెట్టేస్తుంది మంజు. చదివావా, ఎందుకు నా డైరీని చదివావు అని అనగానే, నీ దుర్మార్గము అంతా కూడా నాకు ఆ భగవంతుడు ఇన్ని రోజులకి తెలియాలని ఈ డైరీని నా కంటపడేలా చేశాడు అని చెప్తుంది. ఇక ఆ మాట వినంగానే ఒక్కసారి విజయానంద్ షాక్ అయిపోతూ ఉంటాడు. నా భర్తని అంత కిరాతకంగా చంపేసి ఏమీ తెలియనట్టు నా దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకొని నా జీవితానికి అండగా నిలబడినట్టు ఎందుకు నటించావు అంటూ అప్పుడే ఇక విజయానంద్కి రివాల్వర్ గురి పెడుతుంది మంజు.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.